Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. Welcome to engineering drawing class. నేను మీకు ఈ క్లాస్లో ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ మనకి ఇచ్చిన ఆబ్జెక్ట్కి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఎలా డ్రా చేయాలి అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వ్యూస్ డ్రా చేసేటప్పుడు మనకి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో సో మనకిచ్చిన డయాగ్రామ్కి సో మనం 3 టైప్స్ ఆఫ్ వ్యూస్ డ్రా చేస్తాం. ఒకటి ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, ఓకే. సో ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. సో 3 టాప్ వ్యూ. ఈ టాప్ వ్యూనే మనం ప్లాన్ అని కూడా అంటాం. సో సైడ్ వ్యూని ఎలివేషన్ అని అంటాం, ఓకే. సో ఇది మీరు చూసుకోండి. ఇక్కడ మనకి సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇస్తే దానికి 3 టైప్స్ ఆఫ్ వ్యూస్ డ్రా చేస్తాం. ఒకటి ఫ్రంట్ వ్యూ, మెయిన్గా ఇవి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, కానీ నార్మల్గా మనము ఎగ్జామ్లో ఈ 3 వ్యూసే ముఖ్యంగా డ్రా చేయమని ఇస్తాడు. ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ. సపోజ్ ఇక్కడ నేను మీకు డిఫరెంట్ డిప్లొమా లెవెల్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో నుంచి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ మీరు తీసుకుంటే డ్రా ద ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఆఫ్ ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. సో ఈ ఇచ్చిన ఆబ్జెక్ట్కి సో ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ 2 డ్రా చేయమన్నాడు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇంతకీ దీనిలో ఫ్రంట్ వ్యూ ఏంటి, ఇక్కడ వీడు డైరెక్షన్ ఇచ్చాడు. సో ఈ డైరెక్షన్లో ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఇచ్చాడు, అంటే అన్ని డైరెక్షన్లు ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకి ఎక్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం ఫ్రంట్ వ్యూ కింద కన్సిడర్ చేస్తాము, ఓకే. ఇక్కడ వ్యూస్ గురించి మరి సైడ్ వ్యూ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. సైడ్ వ్యూస్లో మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ ఉంటుంది, రైట్ సైడ్ వ్యూ ఉంటుంది. సపోజ్ మనం ఇటు నుంచి వ్యూ చూసామనుకోండి, అది ఎటుపక్క డ్రా చేస్తాం, ఈ ఫ్రంట్ వ్యూకి సపోజ్ ఇది ఏ వ్యూ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వ్యూ. సో ఇక్కడ మన ఫ్రంట్ వ్యూకి రైట్ సైడ్ వస్తుంది. అలాగే సపోజ్ ఇది మామూలుగా ఇప్పుడు మనం దీన్ని ఫ్రంట్ వ్యూ అని డ్రా చేసేస్తున్నాం కాబట్టి ఇంక ఇబ్బంది లేదు. ఒక్కొక్కసారి ఇది ఇచ్చాడు అనుకోండి, నేను ఈ టైప్స్ ఆఫ్ ఏ వ్యూ ఎటు సైడ్ డ్రా చేయాలి అన్నది నేను కమింగ్ ఎగ్జాంపుల్స్ మీకు డైరెక్ట్గా చెప్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చినప్పటికి దీనికి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ వీడు అడిగాడు. సో ఫ్రంట్ వ్యూ ఈ డైరెక్షన్లో తీసుకోమని ఇక్కడ మనకి ఇచ్చాడు క్లియర్గాను. సో ఇది టాప్ వ్యూ. సో ఇంకా సైడ్ వ్యూ ఎగ్జాంపుల్ అడగలేదు, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా ఉంది. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. సో ఈ ఫ్రంట్ వ్యూలో మనము ఇక్కడ జాగ్రత్తగా చూస్తే సో ఈ డైరెక్షన్లో మనం చూస్తే మనకి ఏమేమి కనిపిస్తాయి. ఈ డైరెక్షన్లో చూస్తే సపోజ్ ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది, ఓకే. సో నెక్స్ట్ ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ సో ఇది కనిపిస్తుంది. సో మనకి ఇది కనిపిస్తుంది. అలాగే ఇది కూడా మనకి ఫ్రంట్ వ్యూలో. సో ఈ డైరెక్షన్లో మనకు చూస్తే సో ఇది కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇది కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇది కనిపిస్తుంది, ఓకే. ఈ పార్ట్ మనకి ఇక్కడ హైడ్ అయిపోయింది. సో ఎలా వస్తుంది అది. సో అది కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇవి మనకి మాత్రం కనిపిస్తాయి, ఎందుకంటే మీరు కరెక్ట్గా 90 డిగ్రీస్లో ఈ ఆబ్జెక్ట్ని 90 డిగ్రీస్లో మీకు పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్లో ఇలాగ ముందుని మీకు కరెక్ట్గా ఉంచితే ఆటోమేటిక్గా ఇది మాత్రమే కనిపిస్తుంది. ఈ టాప్ ఫేస్ కనపడదు, ఇది ఈ సైడ్ది కనపడదు, ఇది కనపడదు, గుర్తుపెట్టుకోండి. సో ఇవి మాత్రమే మనం డ్రా చేస్తాం, ఓకే. సో ఇప్పుడు మీరు ఇవి డ్రా చేయడానికి సో ఇక్కడ ఒక రెఫరెన్స్ లైన్ ఒకటి తీసుకోండి. ఒక రెఫరెన్స్ లైన్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ ఇది కనిపిస్తుంది. సో మినిమం హైట్ ఎంతో దగ్గర తీసుకొని ఇక్కడ సపోజ్ ఒక పాయింట్ తీసుకున్నాం, ఏ అని తీసుకోండి. ఇక్కడ నుంచి ఇది సో 40 తీసుకోండి. సో 40
సో 40. ఓకే, 40 తీసుకున్నాం. ఇది ఎంత అండి? ఇది మీరు డైమెన్షన్స్ చూడండి. ఇవి మనకి 10 అని ఇచ్చాడు. ఇది 10, ఇది 10. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం 10 తీసుకుందాం. సో 10. సో 10 ఇది నేను స్క్రీన్ మీద డ్రా చేస్తున్నాను. సో దయచేసి డైమెన్షన్స్ గురించి మీరు ఎక్కువ వరి అవ్వద్దు. సో 10. సో ఈ పార్ట్ అయింది. ఇప్పుడు నేను డ్రా చేసింది ఈ పార్ట్ డ్రా చేశాను. ఓకే, సో ఈ పార్ట్ డ్రా చేశాను. నెక్స్ట్ ఈ పార్ట్ కరెక్ట్ ఇది ఎక్కడ ఉందండి? 40లో. సో ఇది 10 అని మనకు తెలిసింది. ఇది 10 అని ఎక్కడ ఇచ్చాడు. సో అంటే ఇటు 40లో అంటే ఇది ఎంత అండి? సో ఇది 15, ఇది 15, మధ్యలో 10. సో 15, 15, 20, 30, ఇది 10. సో అంటే ఇటు నుంచి మీరు ఒక 15 తీసుకోండి. ఓకే, ఇటు 15 తీసుకోండి. సో మనం ఎగ్జాక్ట్గా తీసుకుంటే ఇది ప్లస్ ఇది. సో ఎలా వచ్చింది? ఇప్పుడు ఇక్కడ దీని హైట్ మనం స్లాంట్ హైట్ తీసుకోం కాబట్టి, సో ఈ స్ట్రైట్ హైట్ తీసుకుంటాం కాబట్టి ఇది ఎంత అండి? ఇది 30, ఇది 10. సో 10 పోతే మనకి హైట్ ఎంత వస్తుంది? సో 20 వస్తుంది మనకి. ఓకే, సో 20 వస్తుంది. సో 20. సో 20లో సో మళ్ళీ మనకి ఏం కనిపిస్తుంది? ఈ లైన్ మొత్తం మనకు కనిపిస్తుంది కదా. సో దీన్ని కూడా మనం క్లియర్గా తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా వచ్చింది మనకి? సో ఆటోమేటిక్గా సో ఇది సో మనకి ఎలా కనిపిస్తుంది ఇది. ఓకే, సో ఇది నాకు స్కేల్ అడ్జస్ట్మెంట్. ఓకే, సో ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ పార్ట్ ఇది, సో ఈ పార్ట్ ఇది, సో ఈ పార్ట్ ఇది. సో దిస్ ఈజ్ ద సో ఫ్రంట్ వ్యూ. సో మీరు ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో ఫ్రంట్ వ్యూ. సో మీరు ప్రతిదానికి కూడా డైమెన్షనింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. సో డైమెన్షనింగ్ చేసినప్పుడు నేను ముందుగానే మీకు చెప్పాను. సో లైట్ లైన్స్ డ్రా చేసి, ప్రొజెక్షన్ లైన్స్ డ్రా చేసి, సో ఇక్కడ ఎలా పెట్టుకొని, సో కావాలనుకుంటే మీరు సో ఎలా తీసుకొని డైమెన్షన్స్ ఇక్కడ సో ఎలా పెట్టుకొని, సో నేను కలర్స్ వాడుతున్నాను, మీరు అలా వాడడానికి ఉండదు. సో జస్ట్ సో ఇలా క్లియర్గా డైమెన్షన్స్ అయితే క్లియర్గా ఉండాలి ప్రతిదీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో ఇది కూడా డైమెన్షన్ తీసుకోండి. ఓకే, సో ఈ డైమెన్షన్, సో దిస్ ఈజ్ సో 20, దిస్ ఈజ్ 10. ఓకే, డైమెన్షనింగ్ ఎలా ఉండాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం డ్రా చేయాలి? సో చాలామంది ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ కంప్లీట్ అయ్యింది కాబట్టి సో టాప్ వ్యూ. ఇప్పుడు టాప్ వ్యూలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది మీదన డ్రా చేయాలా, ఇటు నుంచి మొదలు పెట్టాలా డయాగ్రామ్, ఇటు నుంచి మొదలు పెట్టాలా? సో మీరు గుర్తుపెట్టుకుంటే టాప్ వ్యూలో స్టార్టింగ్ పాయింట్ ఇది కాబట్టి ఇది స్టార్టింగ్ పాయింట్ అవ్వదు. సో రెఫరెన్స్లో ఇక్కడ నుంచి మీరు ఇలా తీసుకొని వస్తారు. ఓకే, దీనికి ఇలా తీసుకొని వస్తారు. సో ఈ లైన్స్ మీరు ఇలా కిందకి ప్రొజెక్ట్ చేయండి హ్యాపీగా. సో ఈ లైన్స్ ఇలా ప్రొజెక్ట్ చేయండి. ఒక కన్వీనియంట్ హైట్ తీసుకొని సో ఇప్పుడు మనకి టాప్ వ్యూలో ఏమేమి కనిపిస్తున్నాయండి చెప్పండి. సో ఈ టాప్ వ్యూలో సో ఇది కనిపిస్తుంది, మళ్ళీ నార్మల్గా ఇది కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది సో ఇది కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఇందాకలాగే దాదాపు రివర్సలో వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది డ్రా చేస్తున్నాను. సో ముందు ఇక్కడ ఇది కనిపించింది, ఇది మళ్ళీ 10 హైట్తో ఇది తీసుకున్నాం. సో మళ్ళీ ఇందాకలాగే సేమ్ సో 30 తీసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. సో టాప్ వ్యూలో చూడండి ఈ పార్ట్ సో ఇది, సో ఈ పార్ట్ సో ఇది, సో పైనుంచి కనిపిస్తున్న పార్ట్ ఇది, ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. సో దీన్ని మనం టాప్ వ్యూ అని కానీ ప్లాన్ అని కానీ
మనం అనొచ్చు. ఇప్పుడు ఒకవేళ వాడు సైడ్ వ్యూ కూడా అడిగారు, ఇక్కడ డైమెన్షనింగ్ అవసరాన్ని బట్టి మీరు పెట్టండి. సో ఇప్పుడు సైడ్ వ్యూ దీనికి ఎటు నుంచి వస్తుందండి, ఇది సైడ్ వ్యూ. ఈ సైడ్ వ్యూలో మనకి ఏమేమి కనిపిస్తుంది, సో ఈ సైడ్ వ్యూలో మనకి సో ఇది 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 ఇవి మాత్రమే కనిపిస్తాయి, ఇంకేమీ కనపడట్లేదు. సో సైడ్ వ్యూ ఇప్పుడు ఈ డయాగ్రామ్కి ఇటుపక్క డ్రా చేయాలా, ఇటుపక్క డ్రా చేయాలా, చాలామందికి ఇది డౌటు. సో ఏంటంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. సో లెఫ్ట్ నుంచి చూసిన లెఫ్ట్ సైడ్ వ్యూ. సో ఈ వ్యూ వెళ్ళి ఇక్కడ వచ్చి వస్తుంది అనమాట. ఈ వ్యూ వచ్చి ఇక్కడ వస్తుంది, ముందు రాదు. సో ఇటు నుంచి ఏదైనా చూస్తే అందు గురించి ఇది మీరు ఇక్కడ డ్రా చేస్తారంటే అది లెఫ్ట్ సైడ్ వ్యూ అని మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, ముందు నేను ప్రొజెక్షన్స్ నేను ఇలా డ్రా చేస్తాను. ఓకే, ఒక లైన్ తీసుకున్నాం ఇక్కడ నుంచి. సో నాకు ముందు ఎల్ కనిపిస్తుంది కదా, సో ఎల్. సో అన్ని 10-10లతో తీసుకున్నాను. సో ఇలా కనిపిస్తుంది, అంత స్కేల్కి డ్రా చేయాలి. సో దయచేసి ఇది ఇక్కడ మనకి ఇది కనిపించింది కదా, సో ఇది కనిపించింది కాబట్టి ఇది ఇలా. ఓకే, ఇప్పుడు మనకి చూడండి ఈ పార్ట్ ఇక్కడ వచ్చింది, సో ఈ పార్ట్ ఇక్కడ వచ్చింది. సో సింపుల్గా మనం ఈ వ్యూస్ మనం డ్రా చేసాం. సో ఇప్పటివరకు నేను కొద్దిగా స్కేల్ ఉపయోగించి డ్రా చేశాను. ఇక్కడ నుంచి ఇంకా నేను ఫ్రీ హ్యాండ్ డ్రా చేసుకొని వెళ్ళిపోతాను. మీరు మాత్రం స్కేల్గా డ్రా చేయండి, ఎందుకంటే సో ప్రతిదీ ఇలా స్కేల్తో పెట్టుకొని, అంటే అఫ్కోర్స్ స్క్రీన్ మీద స్కేల్తో డ్రా చేసినా కూడా ఇలా లైన్స్ ఇలా అటు ఇటు అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఇంకా ఫ్రీ హ్యాండ్ డ్రా చేసేయడానికి ట్రై చేస్తాను, నెక్స్ట్ ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నెక్స్ట్ సో ఇది చూద్దాం. సో ఇది చూడండి, డ్రా ద ఆర్థోగ్రాఫిక్ ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఇన్ ద గివెన్ ఐసోమెట్రిక్. ఇది ఐసోమెట్రిక్ ఫిగర్. సో దీనికి ఫ్రంట్ వ్యూ డ్రా చేయమన్నట్టు. సో ఫ్రంట్ వ్యూ ఇటు నుంచి అని చెప్పాడు. అంటే ఫ్రంట్ వ్యూలో చూడండి, సో మనకి ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, ఇంకేమీ కనపడవు. మీరు జాగ్రత్తగా కనిపిస్తే సో ఈ పార్ట్ కనిపిస్తుంది, సో ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. సో మనకి ఇది కనబడదు, ఇది కనబడదు. సో ఇది కనిపిస్తుంది మళ్ళీ, అంతే. ఇంక ఇవి తప్ప ఏమీ కనబడవు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంటర్నల్గా ఒక హోల్ ఉంది. ఈ హోల్ని మరి ఎలా చూస్తున్నప్పుడు ఈ పార్ట్లో మరి మనకి ఇది కనిపించాలి కదా. సో దీన్ని మనం డాటెడ్లో రిప్రజెంట్ చేస్తాం దీన్ని, ఎందుకంటే ఇది మనకు కనిపించాలి కదా. నార్మల్గా అయితే ఇలా చూసినప్పుడు మరి ఈ డైరెక్షన్లోనే ఇది కనిపిస్తుంది. సో ఈ డైరెక్షన్లోనే ఇది కనిపించాలి కాబట్టి సో వీ రిప్రజెంట్ ద హోల్స్ ఇంటూ డాటెడ్ లైన్. సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో వాడు ఫ్రంట్ వ్యూ అన్నాడు కాబట్టి సో ఒక ఫ్రంట్ వ్యూకి నేను నార్మల్గా సో దిస్ ఈజ్ I think this is 56, this is 20, this is 16. So ఇది 20, ఇది ఓకే, దిస్ ఈజ్ 20. ఓకే, ఇది మనకి ఎంత ఇచ్చాడు, సో ఇది మనకి 8 ఇచ్చాడు. ఓకే 8, ఎందుకంటే ఇది మనకి 8 ఉంది కాబట్టి ఇది 8 తీసుకుందాం. సో ఇది 8 × 56తో ఒక లైను. సో ఇది డ్రా చేసి దీన్ని 20తో చేసి, సో ఇది 16తో చేసి, మళ్ళీ ఇది 8లో 20లోంచి 8 తీసేస్తే దిస్ ఈజ్ ద 12. సో 12. సో ఇప్పుడు మనం ఒక లైన్ డ్రా చేద్దాం. సో ఇది ఒక లైన్. సో దిస్ ఈజ్ 56, సో దిస్ ఈజ్ 20, సో దిస్ ఈజ్ 16, సో దిస్ ఈజ్ ఇది 8 కాబట్టి ఇలా వస్తుంది మనకి. ఓకే, సో ఇది మనకి ఎంత వస్తుందండి, ఇది 8 కాబట్టి దిస్ ఈజ్ 12. సో ఎలా వస్తుంది ఇది మీరు క్లియర్గా డ్రా చేసుకోండి. డైమెన్షన్స్ అవి కూడా మీరు జాగ్రత్తగా స్కేల్తో నేను ఫ్రీ హ్యాండ్ డ్రా చేసుకొని వచ్చేస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఓకే సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. సో టాప్ వ్యూ. సో టాప్ వ్యూలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి జాగ్రత్తగా చూడండి. సో టాప్ వ్యూలో ఇది కనిపిస్తుంది. సో అంటే ఇది మొత్తం కనిపిస్తుంది. అవును, ఇందాక నేను ఈ హోల్ పెట్టడం మర్చిపోయాను. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడి నుంచి ఇక్కడ 20. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు 20 తీసుకోండి. ఇక్కడ మనం ఇలా డాటెడ్ లైన్ సో పెట్టాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి ఇది, సో 20. సో ఇది 16.
సో డాటెడ్ ఎందుకు పెట్టాలి, సో డాటెడ్ కూడా మీరు ఎలా పెట్టాలి అంటే, సో డాటెడ్ ఎలా పెట్టాలన్నది కూడా చెప్తాను. చుక్కలు కాదు, సో జాగ్రత్తగా ఇలా చిన్న లైన్స్, ఓకే, ఇలా లైన్స్. ఇక్కడ ఇంటర్నల్గా ఒక హోల్ ఉంది అని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు టాప్ వ్యూలో ఇప్పుడు మీరు టాప్ వ్యూ డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్గా సో ఇది డ్రా చేసుకోండి. సో ఇది వెడల్పు 40, సో ఇది సో ఇవి డైమెన్షన్ ఎంతైనా మనకి 40. సో మనకు కనిపిస్తుంది 40. ఇక్కడ ఈ చివరిలో మనకి 16. సో దిస్ ఈజ్ 16 into 8, దిస్ ఈజ్ 16 into 8. సో 8. ఇక్కడ మళ్ళీ మనకి ఒక హోల్ క్లియర్గా ఉంది. సో ఎంత డైమెన్షన్లో ఎంత దూరంలో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి సో ఇక్కడ నుంచి 14, దిస్ ఈజ్ 12, సో దిస్ ఈజ్ 16, దిస్ ఈజ్ 20. సో ఇది చూడండి, మీరు ఎగ్జాక్ట్ డైమెన్షన్స్కి మీరు డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా మీకు సో బోత్ ప్లాన్ అండ్ ఇది కూడా మీకు క్లియర్గా వస్తుంది. ఇంకో డయాగ్రామ్ చూద్దాం. సో ఈ డయాగ్రామ్లో మనకి డ్రా ద ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. సో దీనికి మనం సో వ్యూస్ మనం డ్రా చేద్దాం. సో మనకి ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఈ డైరెక్షన్లో మనకు ఉంది కాబట్టి సో ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, సో ఇది కనిపిస్తుంది. సో ఈ పార్ట్ ఇలా కనిపిస్తుంది మనకు, ఓకే. సో అలాగే ఇది స్ట్రైట్గా మనకి ఇలా కనిపిస్తుంది. అలాగే ఈ పార్ట్ సో ఈ పార్ట్ ఇలా కనిపిస్తుంది, ఓకే. సో రౌండ్ ఈ సిలిండరు మనకి సో ఇలా కనిపిస్తుంది, ఓకే. సో అలాగే సో ఏమన్నాడు మనకి సైడ్ వ్యూ కూడా అన్నాడు. సో సైడ్ వ్యూలో ఇది కనిపిస్తుంది, ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది, అలాగే ఈ పార్ట్ కనిపిస్తుంది. సో టాప్ వ్యూలో ఇది ఇది సో ఇది సో ఇదంతా మనకు కనిపిస్తుంది, ఓకే. సో ఇక్కడ ఈ సైడ్ వ్యూలో నుంచి చూస్తున్నప్పుడు ఇది మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఈ కటింగ్ సెక్షన్ మనకి కనబడదు కాబట్టి ఇక్కడ మనం డాటెడ్ లైన్ ఇలా పెట్టుకోవాలి. సో ఇలా డాటెడ్ లైన్కి పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న హిడెన్ థింగ్ అదొకటే. సో ఇంకా ఉదయం రిమైనింగ్ డయాగ్రామ్ అంతా కూడా సేమే. నేను ఫ్రీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సపోజ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇచ్చాడు, ఇది 5 ఇచ్చాడు, ఇది 15 ఇచ్చాడు, అంటే ఇది 10. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను తీసుకుంటాను. సో ఇక్కడ నుంచి తీసుకుంటాను. సో ఇది సో మనకి 10 ఇచ్చాడు. సో దిస్ ఈజ్ 15. సో 15 ఇది ఎంత వచ్చిందండి ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 40 అన్నాడు, ఇది 10 అంటే దిస్ ఈజ్ 30. ఇది మనకి 5 మీదకి 5 ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి సో 30. సో ఇది మనకి ఎలా వస్తుంది. సో నేను ఫ్రీ హ్యాండ్ డ్రా చేయడం వల్ల ఓకే ఇది 30. సో ఇక్కడ నుంచి ఇది మీకు ఎలా వస్తుంది ఇది, ఓకే. సో ఎలా వచ్చి ఇక్కడ నుంచి ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది, ఎలా కనిపిస్తుంది, ఓకే. ఇది 30, ఇది దిస్ ఈజ్ 60. సో ఎలా వచ్చింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సర్కిల్ సెంటర్కి 30, ఈ సర్కిల్ సెంటర్కి సో 30. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి 30 తీసుకోండి. సో 30 తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 30. సో 30 తీసుకోండి. ఈ 30లో సో ఇది సర్కిల్ ఎంత అన్నాడు. సో ఇది 20 డయామీటర్ ఉంది, ఇది 20 ఉంది కాబట్టి సో మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇలా డ్రా చేయాలి ఇది, ఓకే. సో ఇది దీని తాలూకా ఈ ఎలివేషన్ ఆర్ ఫ్రంట్ వ్యూ. సో మనకు చూసారా ఇది వచ్చింది, ఇది వచ్చింది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఒక లైన్ మీరు డ్రా చేయండి. ఇది 20 కాబట్టి సో ఇలా వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ సో టాప్ వ్యూ. సో టాప్ వ్యూకి మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా సో ఇలా డ్రా చేసుకొని వచ్చేసేయండి. సో డ్రా చేసుకొని వస్తే మనకి సో టాప్ వ్యూలో ముందు మనకి ఏం కనిపిస్తుంది. సో ఈ పార్ట్ కనిపిస్తుంది. సో ఈ పార్ట్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఈ పార్ట్ మనకి స్ట్రైట్గా ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇది ఓకే. సో ఇది ఎంత అంటే మనకి ఇది 10 కాబట్టి సో ఇది ఈ పార్ట్ వచ్చింది. సో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఓకే. సో నెక్స్ట్ ఈ పార్ట్ ఇది మళ్ళీ పైనుంచి కూడా మనకి ఎలా కనిపిస్తుందండి మనకి ఇది. సో ఇది ఎలా ఉంది కాబట్టి
సో మనకి పైనుంచి ఇది ఇలా కనిపిస్తుంది, ఇది 20 వచ్చి ఉంటుంది. సో మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 30 వచ్చింది కదా, సో ఇది 30 ఇలాగ వస్తుంది. సో పైనుంచి కూడా ఇది మీరు సో ఇలా చూపిస్తారు. ఇక్కడ పైనుంచి చూసినప్పుడు చాలా జాగ్రత్తగా ఏంటంటే ఇక్కడ ఒక కటింగ్ సెక్షన్ ఉంది కాబట్టి మీరు ఇలా డాటెడ్ లైన్ మీద నుంచి చూపించాలి. సో ఇది డాటెడ్ లైన్, ఎందుకంటే అక్కడ ఒక మనకి డైరెక్ట్గా పైనుంచి చూస్తే కనబడని లైను ఇది ఈ ఇన్నర్ సెక్షన్ ఉంది కాబట్టి దీన్ని డాటెడ్ లైన్ రూపంలో ఇక్కడ చూపించాలి. ఓకే, ఇక్కడ డాటెడ్ లైన్లో మనం చూపించాలి. సో నెక్స్ట్ సైడ్ వ్యూ. సో సైడ్ వ్యూ, సో ఇది ఏ వ్యూ అంటే ఇది రైట్ సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి సో ఈ డయాగ్రామ్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు ఎలా వస్తుంది మనకి, సో రైట్ సైడ్ వ్యూ, సో రైట్ సైడ్ వ్యూ నేను డ్రా చేస్తున్నాను. సో రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు ఎలా వస్తుంది దీనికి, సో దిస్ ఈజ్ ద రైట్ సైడ్ వ్యూ. సో రైట్ సైడ్ వ్యూ అంటే మనం ఇప్పుడు ఇవి లైన్స్ తీసుకొని వద్దాం ఇలాగా. సో రైట్ సైడ్ వ్యూలో మనకి సో ఇది మొత్తం మనకి ఇది హోల్ పార్ట్గా కనిపిస్తుంది. సో కానీ చూపించినప్పుడు ఇక్కడ మళ్ళీ డాటెడ్ లైన్ చూపించాలి, ఎందుకంటే ఇది కనపడాలి కదా దీనిలో. సో ఇప్పుడు మనకి హోల్ పార్ట్ సో ఇలా కనిపించింది. సో ఇది మనకి డాటెడ్ లైన్ రూపంలో కనిపిస్తుంది. సో అలాగే ఇది ఎక్కడికి వచ్చింది, ఇది ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది, సో ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఇది సర్కిల్ మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్గా సో సర్కిల్ ఆఫ్ రేడియస్ మనకి ఇది కనిపిస్తుంది. సో ఇది మనకి ఈ డయాగ్రామ్ తాలూకా. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద సైడ్ వ్యూ. సో సైడ్ వ్యూ ఎటు సైడ్ డ్రా చేయాలన్నది కూడా మీకు దీంతో క్లారిటీ వచ్చి ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పైనుంచి చూస్తున్నప్పుడు దీని తాలూకా రిప్రజెంటేషన్ డాటెడ్ లైన్ వచ్చింది. సో సైడ్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు కూడా ఇక్కడ దాని తాలూకా రిప్రజెంటేషన్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఇది సర్క్యులర్ పార్ట్ అని మనకి ఏది చెప్తుందండి, ఓన్లీ సైడ్ వ్యూ ఒక్కటే రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ రెండు కూడా మీరు గమనించాలి. ఓకే, Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this